తీసుకొస్తావా? నా ఫ్రెండ్ ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ ని నీతో కూడా తీసుకొస్తావా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. నా మనవడు అస్సలు ఇంట్లో కుదురుగా ఉండడు, మొత్తం ఇల్లంతా చంద్రం అందరూ చేసి పాడేస్తాడు. ఎట్లా వీనితో వీని సంగతి ఏంటి అనే ప్రశ్న ఈవేళ ఉన్నట్లయితే ఈ పాఠం మనందరి కొరకు. చైనా దేశంలో ఒక యవనస్తుని రాయమంటే ఆయన అన్నాడు, మన తాతలు మన కొరకు చెట్లను నాటారు, ఇప్పుడు మనము నీడలో ఉన్నాం, మనము చెట్లను నాటుతున్నాం, మన పిల్లలు కొంచెం నీడ అనుభవిస్తూ ఉన్నారు. రాబోయే తరము చెట్లను నాటడం లేదు, వారు మండు టెండల్లో ఉండాల్సిందే. వారు ఎలాంటి ఎండల్లో ఉండాలంటే నీడ అనేది వారికి దొరకదు, వారికి ఆదరణ అనేది దొరకదు, ఎక్కడ వెతికిన భద్రత వారికి దొరకదు, ఎక్కడికి వెళ్ళినా భయంతో ఆందోళనతో జీవించాల్సిందే, వారికి ఫ్యూచర్ లేదు అంటాడు ఒక చైనీస్ యంగ్ రైటర్ రాసిన మాటలేవి. ఈవేళ పిల్లలు, మన పిల్లలకు నీడ అవసరం లేదా? నిశ్చయంగా అవసరం. వారి కొరకు మనం చెట్లను నాటాడాల్సిన అవసరం లేదా? నిశ్చయంగా అవసరం. మన పిల్లల గురించి మనము వారిని దేవుని మార్గంలోకి నడిపించాలి. రాబోయే తరం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించలే. ఇప్పుడున్న తరము ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే రాబోయే తరం మరింత భయంకరంగా ఉంటుంది. అంత్యక్రీస్తు కాలం మరింత ఘోరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనమందరము కూడా జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నా. దేవుడు లేఖనాల్లో చాలా క్లియర్గా, చాలా స్పెసిఫిక్గా ఏం చేయాలి, ఎలా చేస్తే మన పిల్లలు బాగుపడతారన్న విషయాలు చాలా డీటెయిల్గా రాసిండ్రు. మనము ఏ ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, ఏ సైకాట్రిక్ దగ్గరికి వెళ్ళి మన పిల్లల్ని ఏం చేయాలని అడగాల్సిన అవసరం లేదు. కనుక ఈవేళ లేఖనాల్లో దేవుడు ఏ మాటల్ని మన కొరకు దాచిపెట్టాడు చూద్దాం. నేడు 6వ అధ్యాయం 6-7 వచనంలో, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి, వారితో మాట్లాడాలి, వాటిని వారి చేతులకు ఏం చేయాలి? కట్టాలి. సో ఆల్ ద టైమ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. దేవుడు చెబుతున్న మాటలు ఉదయాన్నే లేవగానే నీవు బైబిల్ చదవు, నీ భార్య బైబిల్ చదవదు, నీ పిల్లలకు అసలే బైబిల్ చదివేది లేదు, బైబిల్ని నీ పిల్లలకు నేర్పించు అంటున్నాడు. నీ పిల్లలు బాగుపడాలి అంటే, నీ పిల్లలు దీవెనదాయకంగా ఉండాలి అంటే, ఒక టీచర్ కానీ, తల్లి కానీ, తండ్రి కానీ తమ పిల్లల్ని కంట్రోల్లో ఉంచాలంటే pour the word of God into their lives. వారి జీవితాల్లోకి అణువున దేవుని వాక్యంతో నింపండి, వారి గుండెలను నింపండి, వారి హృదయాలను నింపండి. దేవుని వాక్యంతో వారిని నింపాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.